హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్ దాల్ నా స్టైల్లో చేసి చూపిస్తాను. ఎగ్ దాల్కి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఎర్ర కందిపప్పు 250 గ్రామ్స్, 4 గుడ్లు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 1 కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు. ఫ్రెండ్స్, మనం ఎగ్ దాల్కి ముందుగా ఎగ్స్ బీట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ కందిపప్పును వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు బాగా కలుపుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు, బాగా వేగే వరకు పెట్టాలి ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ వరకు. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకుందాం. తర్వాత అల్లం పేస్ట్, ధనియాల పొడి కలుపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న పప్పును అందులో వేద్దాము. పప్పు ఉడికే వరకు ఒక 10 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హాఫ్ ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో టమాటాస్ వేసుకుందాము. కారం వేసుకుందాం, సాల్ట్ వేసుకుందాం. ఇది బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ అందులో వేయాలి. ఇప్పుడు బాగా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉడికింది. ఇప్పుడు చివరిలో మనం గార్నిష్ కొత్తిమీరతో చేసుకోవాలి. ఎగ్ దాల్ ఈజ్ రెడీ. ఫ్రెండ్స్, ఎగ్ దాల్ ఈజ్ రెడీ. ఇది మీరు రైస్లో కానీ చపాతీలో కానీ తినండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.